తెలిసిందే. ఇప్పటికే తొలి విడతలో దాదాపు 4 లక్షల ఇళ్లను నిర్మిస్తుంది. తాజాగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని, అర్హులైన అందరికీ ఇల్లు ఇస్తామని వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చల్పూర్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట సభలో ఆయన ప్రసంగించారు. పట్టణ ప్రాంతంలో కూడా ఇళ్ల స్థలాలు లేని నిరుపేదల కోసం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తనకు సూచన చేశారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలోని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల విషయంలో వెనక్కి తగ్గబోయేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే మొదటి విడత ఇండ్లు మంజూరు చేశామని, వచ్చే ఏప్రిల్లో రెండో విడత మంజూరు చేస్తామన్నారు. ఇవి కాకుండా మరో 3 విడతల్లో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అని, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చాం కాబట్టి మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులను మెజార్టీ స్థానాలు ఇచ్చారన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఆనాటి 10 సంవత్సరాల పాలనలో పేదవాడి కలని కలలానే ఆనాటి దొరవారు ఉంచితే, ఈ ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. మన భూపాలపల్లి నియోజకవర్గానికి ఇచ్చాం. మన భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా ఇచ్చాం. అర్హులైన పేదవాళ్ళు ఇంకా ఉన్నారు. దానికి కారణం ఆనాటి 10 సంవత్సరాలలో సంవత్సరానికి ఒక 100 ఇచ్చున్న నియోజకవర్గంలో మున్సిపాలిటీల్లో 1000కి పైగా అయ్యుండే 10 సంవత్సరాల్లో. కానీ ఆనాడు ఇవ్వని కారణంగా మొదటి విడత ఇప్పుడు ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో రెండో విడత ఇస్తున్నాం. ఇంకా 3 విడతలు అర్హులైన పేదవాళ్లకి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తీరుద్ది. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ఎక్కడా తగ్గేది లేదన్నా, ఇంకా అధికంగా ఇచ్చి ఆడబిడ్డల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆదుకోవాలి. ఏ మున్సిపాలిటీలోనైనా అర్హులైన పేదవాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్లకు కూడా 100కి 100% ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాల్సిందే. దానికి ఒక ప్రణాళిక తయారు చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చే ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలో ఉన్న పేదవాడితో పాటు పట్టణ ప్రాంతంలో నివసించే పేదవాడికి కూడా పూర్తి భద్రతతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను.